ఓం నమ శివాయ. నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శివరాత్రి స్పెషల్ సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి సాబుదానాలు ముందుగానే నానబెట్టాలి. 2-3 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నానిన సాబుదానాల్ని స్ట్రెయినర్‌లో వేసి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కాక పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేద్దాం. డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక పొటాటోని తీసుకొని దాని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, సాయింధ్ లవణం, సింధవ్ సాల్ట్ అని ఉంటుంది అది వేయాలి. అది వేసి ఒక్కసారి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పల్లీలను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. దాని తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న పొటాటోలను దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు సాయింధ్ లవణంని నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను పొటాటోస్‌కి వేయడానికి. సాయింధ్ లవణం ఎందుకు వాడుతున్నాను అంటే ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం ఉప్పుని తీసుకోము కాబట్టి ఉప్పుకి రీప్లేస్‌లో సాయింధ్ లవణంని యూజ్ చేయొచ్చు. అందుకని సాయింధ్ లవణం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్‌ని దీంట్లో వేసి అన్నింటిని ఒకసారి చక్కగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు స్ట్రెయినర్‌లో పెట్టిన సాబుదానాల్ని దీంట్లో వేసి కలుపుదాం. ఎందుకు స్ట్రెయినర్‌లో పెట్టడం అంటే ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది కదా! సో, అప్పుడు మనకి సాబుదానా కిచిడి అనేది కొంచెం స్టిక్కీగా కాకుండా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఒకసారి మంచిగా కలిపేసి అన్నింటిని ఒకసారి మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత ఇది లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేద్దాం. చేసి అలా ఒక 5 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత అప్పుడు మూత తీసి చెక్ చేయండి. మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చిన్న హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేయండి పైనుంచి. స్క్వీజ్ చేసిన తర్వాత నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా! అవి కొన్ని మళ్ళీ నేను పైనుంచి ఏస్తున్నాను దీంట్లో. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ పల్లి ముక్కలు, పొటాటోలు అలాగే కొంచెం కారంగా, కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాబుదానా కిచిడి. ఇలా ఒకసారి నా స్టైల్‌లో సాబుదానా కిచిడిని ఈ శివరాత్రికి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నిజంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.